ఈవీఎం ధ్వంసం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపు 2 నెలల తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. పిన్నెల్లి అరెస్ట్ అయినప్పుడు మాజీ సీఎం జగన్ స్వయంగా జైలుకు వెళ్లి ఆయన్ను పరామర్శించి వచ్చారు. ఆయన విడుదల సందర్భంగా మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్, అనిల్ యాదవ్లు నెల్లూరు జైలు వద్దకు వెళ్లారు. అప్పుడు జగన్, ఇప్పుడు కాకాణీలు ఇద్దరు పిన్నెల్లి మంచివాడంటూ ఈవీఎంలు బద్దలు కొట్టడం పెద్ద నేరమేమీ కాదన్నట్లు స్టేట్మెంట్లు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారు. ఈవీఎంను బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడి బెదిరించారు. అలాగే పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. సీఐ టీపీ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారు. వీటన్నింటి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పటికే హౌస్ అరెస్ట్లో ఉన్న పిన్నెల్లి పోలింగ్ ముగిశాక అరెస్టు భయంతో పరారయ్యారు. అయితే ఎన్నికల ఫలితాలకు ముందు అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ మినహాయింపును పొందారు. ఓట్ల లెక్కింపు తర్వాత జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఆ తర్వాత కూడా పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిన్నెల్లి మధ్యంతర బెయిల్పై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో హైకోర్టు మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో పిన్నెల్లి పిటిషన్లపై గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మినహాయింపులను హైకోర్టు కొట్టివేసింది. ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో పల్నాడులో, మరీ ముఖ్యంగా మాచర్లలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు యావత్ రాష్ట్రాన్ని ఆశ్చర్యపరిచాయి. మళ్లీ గెలిచేది తామే అన్న ధీమాతోనే పిన్నెల్లి ఎవ్వరినీ లెక్క చేయకుండా చెలరేగిపోయారన్న విమర్శలు వెల్లువెత్తాయి. జూన్ 26న అరెస్టైన పిన్నెల్లి దాదాపు 2 నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. అరెస్టైన మొదటి వారంలో మాజీ సీఎం జగన్ నెల్లూరు జైలుకెళ్లి పిన్నెల్లిని పరామర్శించి వచ్చారు. అప్పట్లో జైల్లో ఉన్న పిన్నెల్లిని మాజీ ముఖ్యమంత్రి గట్టిగానే సపోర్ట్ చేశారు. ఈవీఎంను పగలగొట్టడాన్ని సమర్థించారు. అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి అలా చేయాల్సి వచ్చిందట. ఎమ్మెల్యేగా 4 సార్లు వరుసగా గెలిచారంటే పిన్నెల్లి ఎంత మంచివాడో అర్థమవుతుందని కితాబు కూడా ఇచ్చారు. ఇప్పుడు పలు కండిషన్లతో ఏపీ హైకోర్టు పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసింది. జైలులో నుంచి బయటకు వచ్చిన వెంటనే పిన్నెల్లి హడావిడిగా కారులో మాచర్లకి బయలుదేరి వెళ్లారు. పిన్నెల్లిని పరామర్శించేందుకు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు జైలొద్దకి వచ్చి వెళ్లారు. వాస్తవానికి ముందు రోజే పిన్నెల్లికి బెయిల్ మంజూరైనప్పటికీ సమయం మించిపోవడంతో నిబంధనల మేరకు జైలు అధికారులు విడుదల చేయలేదు. పిన్నెల్లి విడుదల నేపథ్యంలో జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్లు దరఖాస్తు చేసిన పిన్నెల్లికి ప్రతిసారి హైకోర్టు తిరస్కరించింది. చివరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50,000తో 2 పూచీకత్తులు సమర్పించాలని పిన్నెల్లిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు వారానికి ఒకసారి సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని, పాస్పోర్ట్ను సంబంధిత మెజిస్ట్రేట్ ముందు స్వాధీనం చేయాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేయడం కానీ బెదిరించడం కానీ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ఆదేశాలతో పిన్నెల్లి మీడియా ముందు నోరు విప్పకుండా హడావిడిగా మాచర్ల వెళ్లిపోయారు. ఆయన్ని పరామర్శించడానికి వచ్చిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం వైసీపీ నేతలపై చంద్రబాబు కక్ష సాధింపు వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాము భయపడేవారం కాదని, జగన్ కోసం ప్రాణాలిస్తామని హీరోచితంగా చెప్పుకొచ్చారు. పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ నేరం చేస్తే జైల్లో పెట్టారని ఆక్రోశం వెళ్లగక్కారు. జగన్ తరహాలోనే కాకాని కూడా ఈవీఎంల ధ్వంసం పెద్ద నేరమేమీ కాదన్నట్లు మాట్లాడారు. ఇక పిన్నెల్లిపై రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతోందని సెలవిస్తున్నారు. పిన్నెల్లి పోలింగ్ బూత్లోకి దూసుకెళ్లి ఈవీఎంను బద్దలు కొట్టిన వీడియో అప్పట్లో యావత్ దేశాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. అయినా వైసీపీ నేతలు ఇదేం పెద్ద నేరం కాదన్నట్లు మాట్లాడుతుండడం అందరినీ హవాక్కయ్యేలా చేస్తోంది. మరి వారి లెక్కలేంటో వారికే తెలియాలి.